నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అచ్చే దిన్ గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సిద్ధాంతం ఆర్ఎస్దే అయినా దానికి రాజకీయాలను జత చేసింది మోడీనే. ఆర్ఎస్ఎస్ సంకల్పాన్ని సాకారం చేసిన ఘనత కూడా మోడీదే. అసలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కంటే మోడీ సిద్ధాంతం ప్రకారమే బీజేపీ పనిచేస్తోంది. మోడీ ఇమేజ్ కూడా ఆర్ఎస్ఎస్ పరిధి దాటి విస్తరించింది. ఒకప్పుడు మోడీని ఆర్ఎస్ఎస్ నిలబెట్టిందేమో కానీ ఇప్పుడు మాత్రం ఆర్ఎస్ఎస్ కు మోడీ పెద్ద బలమయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన మోడీ సంఘ్ నీడలోనే నాయకుడికి ఎదిగారు. సంఘ్ సిద్ధాంతానికి సరైన రాజకీయ కార్యాచరణను జత చేయడంలో సక్సెస్ అయ్యారు. నేతగా తన స్వతంత్రతను కాపాడుకుంటూనే సంఘ్ను ఎక్కడా తక్కువ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆర్ఎస్ఎస్ కు కొన్ని సిద్ధాంతాలున్నాయి. వాటి కోసం ప్రాణార్పణ చేసిన నేతలు, క్యాడర్ ఉన్నారు. మూల సిద్ధాంతాలపై రాజీలేని పోరాటం చేసిన చరిత్ర ఆర్ఎస్ఎస్ కుందే. అయితే లక్ష్యాలు సాధించాలంటే రాజకీయ అధికారం కూడా కావాలని ఆలస్యంగా తెలుసుకుంది. అందుకే తన రాజకీయ విభాగం బీజేపీని ఏర్పాటు చేసింది. బీజేపీని అడుగడుగునా ముందుండి నడిపించింది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ, తల్లిదండ్రులు బ్యాక్ స్టేజ్ కు వెళ్లిపోయినట్టే బీజేపీ బలం పెరుగుతున్న కొద్దీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో పనిచేయడానికి పరిమితమైంది. అంత మాత్రాన ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలు కాదని బీజేపీ ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. వాజ్పేయి లాంటి నేతని కూడా 2-3 సార్లు సంఘ్ చీఫ్లు నిలదీసినంత పనిచేశారు. తీసుకున్న నిర్ణయాలకు వివరణ అడిగారు. కానీ మోడీ వచ్చాక అలా ఎప్పుడూ జరగలేదు. దానికి మోడీ తీసుకున్న రాజకీయ కార్యాచరణే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడీ ప్రధాని అయ్యేదాకా బీజేపీ పార్టీ వేరు, మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ పార్టీ వేరు. పార్టీ కంటే చాలా పెద్దగా ఎదిగిపోయారు మోడీ. కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాదు, మోడీ ప్రభుత్వమే అనేంతగా ఆయన ఇమేజ్ ఉందే. వరుసగా 2 సార్లు ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకురావడం, మూడోసారి కూడా సంకీర్ణ కూటమి సారథిగా అధికారాన్ని దక్కించుకోవడం, దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడేలాగా చేయడంలో మోడీ నాయకత్వ పటిమని ఎవ్వరూ ప్రశ్నించలేరు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పుట్టిన బీజేపీకి మొదట్నుంచి ఏకవ్యక్తి నాయకత్వం లేదు. కానీ మోడీ వచ్చాక సీన్ మారిపోయిందే. పేరుకి పార్లమెంటరీ గ్రూప్ ఉన్నా మోడీ మాటే శాసనం అన్నట్టుగా అమలవుతోంది. కార్యకర్త దగ్గర నుంచి అగ్రనేతల దాకా అందరూ మోడీకి జై కొడుతున్న పరిస్థితే. మోడీ ప్రధాని కావడం ఒకెత్తైతే పార్టీపై పట్టు సాధించడం మరో ఎత్తుగా చూడాలి. బీజేపీలో మోడీ కంటే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో తలపండిన వాళ్లున్నారు. వాళ్లందరినీ ప్రధాని అయిన కొద్ది రోజుల్లోనే మోడీ డామినేట్ చేశారు. ఇదంతా కేవలం ప్రధాని పదవిని అడ్డం పెట్టుకుని మాత్రమే చేయలేదు. డైరెక్టుగా బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా కమ్యూనికేషన్ పెట్టుకోవడం ఆయనకు ఉపయోగపడిందే. గుజరాత్ నుంచి వచ్చిన మోడీ ప్రధాని అభ్యర్థిగా యూపీ నుంచి బరిలోకి దిగడం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్ని ఆకట్టుకుందే. అప్పట్నుంచి మోడీ కార్యకర్తలతో సమన్వయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడ కార్యకర్తల్ని కలవడం అలవాటుగా మార్చుకున్న మోడీ కేంద్ర మంత్రులకు అది తప్పనిసరి చేశారు. బీజేపీ ఆవిర్భావం నుంచి దానికి బ్యాక్ ఎండ్లో సంఘ్ పనిచేస్తూనే ఉంది. బీజేపీ రిక్రూట్మెంట్ బోర్డుగా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తూ వచ్చిందే. ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఎవరైనా బీజేపీలోకి వచ్చేవాళ్లు. వాజ్పేయి నుంచి మోడీ వరకు అంతా అలా వచ్చిన వాళ్లే. అంతేకాదు, బీజేపీని ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో డామినేట్ చేసేది. బీజేపీ ఏం చేసినా తమకు చెప్పే చేయాలని, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా నడవాలని పట్టుబట్టే విధానం గతంలో నడిచిందే. బీజేపీలో వికాస్ పురుష్ వాజ్పేయి, లోహ్ పురుష్ అద్వానీకి కూడా ఆర్ఎస్ఎస్ తలపోటు తప్పలేదు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కీలక కేబినెట్ నిర్ణయాలన్నీ సంఘ్ అప్రూవల్ కోసం నాగ్పూర్ వెళ్లేవనే వాదన ఉందే. ఇక అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఆయనకు నేరుగానే వార్నింగ్ ఇచ్చిందే. జిన్నాను పొగిడిన వాళ్లకు పదవిలో ఉండే అర్హత లేదని, తప్పుకుంటారా తప్పించమంటారా అని హెచ్చరించిందే. అద్వానీ ఎంత ప్రాధేయపడ్డా, గత చరిత్ర ఎంత చెప్పుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందే. చివరకు అద్వానీ పదవి పోయిందే. కానీ మోడీ విషయంలో జరుగుతోంది వేరు. మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి ఆయనవన్నీ సొంత నిర్ణయాలే. ఎక్కడా ఆర్ఎస్ఎస్ సూచనల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి లేదు. మోడీ తమను ఓవర్టేక్ చేయడాన్ని సంఘ్ కూడా ఆమోదించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడా మోడీ ఆర్ఎస్ఎస్ కు దూరం కాలేదు. సొంత ఎజెండాతో పాలన సాగిస్తున్న హిందుత్వ దీర్ఘకాలిక లక్ష్యాలను వదల్లేదు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య వివాద పరిష్కారం, రామాలయ నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం లాంటి పనులు సంఘ్ను కూడా సంతృప్తిపరిచాయి. తమ ఎజెండాలో ఉన్న పనులు కూడా నిరాటంకంగా జరుగుతున్నప్పుడు ఇక తాము జోక్యం చేసుకోవాల్సిన పనేముందని భావనలో ఆర్ఎస్ఎస్ ఉందే. ఓ రకంగా పార్టీ కార్యకలాపాల్లో మోడీకి ఫ్రీ హ్యాండ్ దొరికిందే. ఇది గతంలో ఏ నేతకు దక్కని అవకాశమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.
ఓ దశలో మోడీ పార్టీని గెలిపించే బాధ్యత నాది, మీరు కూడా సహకరించాల్సిందే అని ఆర్ఎస్ఎస్కు గట్టిగా చెప్పగలిగారంటే అదేమీ చిన్న విషయం కాదు. ప్రభుత్వ విధానాలపై వ్యాఖ్యానాలు చేస్తే అందరికీ నష్టమే. గెలుపుబాట్లో ఉన్న పార్టీకి నష్టం జరుగుతుందని మోడీ ఆర్ఎస్ఎస్కు నచ్చజెప్పగలిగారు. ఏం చేయాలన్నా అధికారం ముఖ్యమని గ్రహించాలని అర్థమయ్యేలా చెప్పారు. దీంతో ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడప్పుడు నొచ్చుకున్నా ఎక్కడా బహిరంగంగా మోడీ నిర్ణయాలను తప్పుపట్టడం లేదు. ఇలా అటు పార్టీ ఇటు సంఘ్లో మోడీ తిరుగులేదని అనిపించుకుంటున్నారు. చివరకు కరుడుగట్టిన హిందుత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన శివసేనను దెబ్బ కొడుతున్నా ఆర్ఎస్ఎస్ నుంచి వ్యతిరేకత రాకపోవడమే దీనికి నిదర్శనం. శివసేన రెక్కలు కత్తిరించినా, చిరకాల మిత్రుణ్ణి ఇబ్బంది పెట్టినా దాన్ని సంఘ్ కేవలం రాజకీయ వ్యూహంగానే చూడడం మారిన పరిస్థితులకు అతిపెద్ద నిదర్శనం. అసలు శివసేనను ఇలా దెబ్బతీయొచ్చని బీజేపీ గతంలో కల్లో కూడా ఊహించి ఉండదు. కానీ మోడీకి అది సాధ్యమైందే. ఇదంతా మోడీ ఇమేజ్ను, ఆయన ఎంతటి బలవంతుడు అనే విషయాన్ని చాటి చెప్పే విషయం. ఇప్పుడు మోడీ బ్రాండ్ ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువైపోయిందే. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకుని ఓట్లడిగిన బీజేపీ ఇప్పుడు మోడీ చాలని చెబుతోంది. దేశంలో ఏ మూలకెళ్లినా మోడీ పేరు, ఫోటోకు ఓట్లు పడతాయని చెప్పుకుంటోంది. గతంలో ఆర్ఎస్ఎస్తో పెట్టుకుంటే బీజేపీకి నష్టమనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే ఆర్ఎస్ఎస్కు నష్టం లేకపోయినా లాభం ఉండదనే విషయం మోడీ నిరూపించారు. ఒక రకంగా సంఘ్ను కూడా పరోక్షంగా గీత దాటకుండా చూసుకుంటున్నారు. సిద్ధాంతం వేరు, రాజకీయం వేరు. రెండింటినీ కలగాపులగం చేయొద్దని చెప్పేస్తున్నారు మోడీ. గతంలో వాజ్పేయి, అద్వానీ కూడా చేయని ధైర్యం మోడీ ఎలా చేస్తున్నారు అనే సందేహాలు ఉన్నాయి. అయితే వీటికి ఒక్కటే సమాధానం. ప్రజాదరణ, పార్టీపై పట్టు ఉన్నంతకాలం తన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరనే నమ్మకం మోడీకి ఉండడం. గతంలో వాజ్పేయికి సంకీర్ణ సమస్యలుండగా అద్వానీకి స్వీయ తప్పిదాలు శాపాలయ్యాయి. కానీ మోడీకి అలాంటి శసబిషలేమీ లేవు. పార్టీ టికెట్లు, కేబినెట్ కూర్పు, పదవుల పందారం అన్నింటా పనితీరే ప్రాతిపదికన చేశారు మోడీ. గతంలో మాదిరిగా ఆర్ఎస్ఎస్ ఆశీర్వాదం ఉంటే చాలనే సంస్కృతికి మంగళం పాడేశారు. అటు ఆర్ఎస్ఎస్ కు కూడా దీనివల్ల కలిగే లాభమేంటో చెప్పడంలో సక్సెస్ అయ్యారు. దీంతో మోడీని కాదని ఆర్ఎస్ఎస్ కూడా ఎవ్వరికీ మద్దతివ్వడం లేదు. 12 ఏళ్లుగా దేశ ప్రధానిగా ఉన్న మోడీ ఎప్పుడో ఆర్ఎస్ఎస్ పరిధి దాటిపోయారు. గతంలో వాజ్పేయి, అద్వానీ లాంటి నేతలకు లేనటువంటి నిర్ణయాధికారాన్ని మోడీ అనుభవిస్తున్నారు. మోడీ ఇమేజ్ బాగా పెరిగిపోవడంతో ఆర్ఎస్ఎస్ కూడా ఆయన కాదనలేని స్థితి నెలకొంది. కేవలం ఒక విజయంతోనో ఒక్క పనితోనో పార్టీపై ఎప్పటికీ పట్టు సాధించడం కుదరని పని. ఇక్కడ మోడీ వరుస విజయాలు, విజయవంతమైన వ్యూహాలు ఆయన్ను తిరుగులేని నేతగా నిలబెట్టాయి. ముఖ్యంగా మోడీ కరిష్మా, మోడీ పేరుకే ప్రత్యేక ఓటు బ్యాంకు వంటివి మోడీకి అదనపు అస్త్రాలుగా మారాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. ఏ రాష్ట్రంలో అయినా మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారమే బీజేపీ పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రంపైన ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే మోడీ సొంత పార్టీ యూనిట్లు చెప్పేది నిజమా కాదా అని కూడా సరిచూసుకుంటారు. దీంతో మోడీకి ఏదో ఒక కథ చెప్తే కుదరదనే భావన వచ్చేసిందే. ఇలా అత్యున్నత స్థాయిలో ఉన్న నేత ఫుల్ అటెన్షన్లో ఉన్నారని తెలియడంతో కింది స్థాయి కార్యకర్తల్లో సీరియస్నెస్ వచ్చేసిందే. చాలా చోట్ల రెండో స్థాయి నేతలతో సంబంధం లేకుండా కార్యకర్తలు డైరెక్ట్గా మోడీ ఆలోచనలు అమలు చేస్తూ కనిపిస్తున్నారు. మోడీ చెప్పాక ఇంకొకరు చెప్పాల్సిన పని లేదని కూడా అంటున్నారు. ఆ లెవెల్లో కార్యకర్తల్లోకి చొచ్చుకెళ్లిన మోడీ మాటకు పార్టీలో ఇక ఎదురేముంది? కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగిన మోడీ ఇప్పుడు పార్టీలో సర్వం సహా ఆధిపత్యాన్ని సంపాదించారు. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ అనే భావన ఇప్పుడు లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యాన్నిచ్చారు. ఆ స్థాయిలో బీజేపీలో మోడీ హవా నడుస్తోంది. పార్టీలో చేరే నేతల్ని కూడా వాళ్ల బ్యాక్గ్రౌండ్, ఆసక్తుల్ని బట్టి విభిన్న బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఈ విధానం కూడా చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ పని చేయాల్సిందే అని హుకుం జారీ చేయడం కాకుండా నేతలకు నచ్చిన పని చేసే వెసులుబాటు ఇవ్వడం మోడీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సహజంగా అధినేతలు నిర్దేశించిన పని చేయాలని ఆదేశిస్తారు. కానీ పని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చే మోడీ ఫలితం విషయంలో మాత్రం రాజీ పడబోరని చెబుతారు కాషాయ నేతలు. ఈ మంత్రమే ఆయన్ని పార్టీలో అందరివాడిగా చేస్తుందని అంటారు. ప్రభుత్వం ఎంత చేసినా పార్టీ బలంగా ఉంటేనే అధికారంలోకి వస్తామని మోడీ తాను నమ్మడమే కాదు, అందరికీ చెప్తారు. అలా పార్టీ గౌరవం కూడా పెంచారనేది కార్యకర్తల ఫీలింగ్. బయటకు మోడీ బీజేపీలో తిరుగులేని శక్తిగా కనిపిస్తున్నా మోడీ వచ్చాక పార్టీ ఇమేజ్ పెరిగిందని, కార్యకర్తల గౌరవం పెరిగిందని క్యాడర్ నమ్ముతోంది. పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన మోడీ ఆర్ఎస్ఎస్తోనూ నొప్పింపక తానొవ్వకనే వైఖరి అనుసరిస్తున్నారు. బీజేపీలో వ్యవస్థాపక అగ్రనేతలకు దక్కని వెసులుబాటు కూడా మోడీ సంపాదించుకున్నారు. ఇదంతా కేవలం అదృష్టంతో ఆయనకు కలిసి రాలేదు.
కష్టపడి పనిచేసి ఎప్పటికప్పుడు స్వీయ టార్గెట్లు విధించుకుంటూ తన్ను తాను మెరుగుపరుచుకుంటూ మోడీ సాధించుకున్నారు. అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన ఘనత నరేంద్ర మోడీ సొంతం. మోడీ ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకత చూపించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో మోడీ కూడా ఒకరిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతగా ఆయన దేశ ప్రజలతో కనెక్ట్ అయ్యారు. ఈ స్థాయిలో ప్రజాదరణ సంపాదించుకున్న నేతను చేజేతులా బలహీనపరచాలని సంఘ్ కూడా అనుకోవడం లేదు. పైగా మోడీ తన ఆర్ఎస్ఎస్ మూలాలు చెప్పుకోవడానికి ఎక్కడా మొహమాట పడ్డం లేదు. వరుస విజయాలు సాధిస్తున్న హిందుత్వాన్ని వదిలేయాలనో కుహనా లౌకికవాదిగా మారాలనో ప్రయత్నించడం లేదు. పైగా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ దేశం కోసం చేసిన సేవల్ని ప్రయత్నిస్తున్నారు. దీంతో మోడీ వ్యూహం పార్టీ విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ విషయంలోనూ బాగానే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా నిర్మోహమాటంగా ఆర్ఎస్ఎస్ ను పొగడ్డం గతంలో ఎన్నడూ చూడని అనుభవాన్ని ఆర్ఎస్ఎస్ కూడా ఫీల్ అవుతోంది. ఇక సిద్ధాంతాల విషయానికొస్తే ఆర్ఎస్ఎస్ కు అవి మొదటి నుంచి ఉన్నాయి. కానీ వాటికి ఆచరణాత్మక కార్యాచరణ మోడీ హయాంలోనే రూపుదిద్దుకుందనే సంగతి సంఘ్ కూడా విస్మరించలేదు. అలాగే ప్రధానిగా పరిపాలనపై కూడా మోడీ తనదైన ముద్ర వేశారు. మోడీ నిజాయితీపరుడు. ఆయన ఏం చేసినా పేదల మంచి కోసమే చేస్తారని ప్రజలు కూడా గట్టిగా విశ్వసించారు. కేంద్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, యూపీ, గోవా లాంటి పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడిందే. చివరకు కశ్మీర్లో కూడా పీడీపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మోడీ చరిత్ర సృష్టించారనే చెప్పాలి. ఈ విజయాలన్నీ ఒకెత్తైతే త్రిపురలో దశాబ్దాల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఈశాన్య భారతంపై తిరుగులేని పట్టు సాధించడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఒడిశాలో బలమైన నవీన్ పట్నాయక్ ను గద్దెదించి అక్కడ బీజేపీ గెలవడం ఇటీవలే జరిగిన పరిణామం. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లకు మోడీ పేరు కారణంగా మరో 10% ఓట్లు జతకలుస్తున్నాయని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితుంది. ఆ రేంజ్లో దేశ ప్రజలందరి నమ్మకాన్ని చూరగొన్నారు మోడీ. బీజేపీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనంత బలంగా పార్టీని తీర్చిదిద్దిన మోడీకి సహకరించడం, అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేయడం తమకు నష్టం చేయదని ఆర్ఎస్ఎస్ కూడా అభిప్రాయపడాల్సిన సమయం ఇదే. ఆ అంశంపై మోహన్ భగవత్ కు స్పష్టత ఉన్నా అప్పుడప్పుడు తాము మూలం అనే ధోరణి బయటపడుతోందనే వాదన వినిపిస్తోంది. మోడీ హయాంలో తీసుకున్న కఠిన నిర్ణయాలకు కూడా ప్రజామోదం దక్కడం మరో పెద్ద విషయం. హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసినా, అప్పటిదాకా ఉన్న పన్నులన్నీ రద్దు చేసినా, ఒకే దేశం ఒకే జీఎస్టీ అన్నా ప్రజలందరూ మోడీ నిర్ణయాలు స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చేతుల్లో డబ్బులు లేక సొంత డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిలబడ్డారు. మోడీ వచ్చాక ప్రాంతీయవాదం బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జాతీయవాదం పెరగడం మొదలైంది. అంతకుముందు కేంద్రం ఏం చేసినా రాష్ట్ర కోణంలో ఆలోచించిన ప్రజలు కూడా మోడీ ప్రధాని అయ్యాక మాత్రం మొదట జాతీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మోడీ సాధించిన ఘనతే అని చెప్పక తప్పదు. ఇలా ఎన్నో ఘనతలు సాధించిన మోడీ విషయంలో ఆర్ఎస్ఎస్ కూడా లోపల సంతోషిస్తున్నా తమను మరీ పక్కన పెట్టేస్తారేమో అనే సందేహంతో అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుందేమోననే అభిప్రాయాలు లేకపోలేదు. మోడీ ఇమేజ్ ఎంత పెరిగినా ఆయన ఆర్ఎస్ఎస్ ఎజెండాను మర్చిపోలేదు. అయోధ్యలో రామ మందిరాన్ని సాకారం చేశారు. కశ్మీర్ ఆర్టికల్ 317 రద్దు చేశారు. పెండింగ్ అంశాలను కూడా సాకారం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అన్నిటికీ మించి మోడీ హయాంలో ఆర్ఎస్ఎస్ విస్తరణ బాగా జరుగుతుందనేది సంఘ్ కూడా ఒప్పుకుంటున్న అంశం. ఆర్ఎస్ఎస్ కు అత్యంత సంతృప్తినిచ్చే ప్రభుత్వమే గత 12 ఏళ్లుగా కేంద్రంలో ఉంది. గత టర్మ్లో సంఘ్ పరివార్ దీర్ఘకాలిక ఎజెండాలో ముఖ్యమైన వాటిని మోడీ ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన చోట నిర్మించిన ఆలయాన్ని ప్రధాని స్వయంగా ప్రారంభించారు. మోహన్ భగవత్ దగ్గర ఉండి ఇదంతా నడిపించారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాల స్థాయికి కుదించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే సీఏఏ చట్ట సవరణ తీసుకొచ్చారు. ఏకరూప పౌరస్మృతి అమలుకు చట్టాన్ని తీసుకొచ్చేందుకు యత్నించారు. మోడీ కారణంగా పార్టీ పరంగా బీజేపీ, సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ బాగా బలపడ్డాయి. ఇక పాలనలో ఎలాగూ తిరుగులేదనే పేరొచ్చింది. అందుకే గతంలో ఎవరి హయాంలోనూ సాధించలేని లక్ష్యాలను ఇప్పుడు బీజేపీ సాధించగలిగింది. అయోధ్య ఆలయం నిర్మాణం, ఆర్టికల్ 370, కాశీ పునర్నిర్మాణం, మిగతా లక్ష్యాలన్నిటినీ సమర్థవంతంగా పూర్తి చేయగలిగిందే. ఖచ్చితంగా ఆ క్రెడిట్ నరేంద్ర మోడీకే దక్కుతుంది. మొన్నటిదాకా ఆర్ఎస్ఎస్ ను నమ్ముకున్న బీజేపీ ఇవాళ మోడీ బ్రాండ్ పైనే రాజకీయం చేస్తోంది.
దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగే రాష్ట్రాలు మినహా మొత్తం దేశమంతా బీజేపీ ప్రత్యక్షంగా పరోక్షంగా రూల్ చేస్తోందంటే అది మోడీ ప్రభావమే. దీనికి తోడు మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ విషయంలో కొత్త వైఖరిని తీసుకొచ్చారు. తన ముందు పనిచేసిన అగ్రనేతలకు భిన్నంగా సంఘ్ కార్యాలయాన్ని సందర్శించలేదు. దీంతో మోడీ సంఘ్ను మించి ఎదిగిపోయారనే చర్చకు తావిచ్చినట్టయిందే. అయితే ఇక్కడ అసలు విషయం వేరే ఉందే. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే అధికారిక పదవుల్లో ఉన్నవారు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకుని సంఘ్ అనుమతితోనే అమలు చేస్తున్నారు. ప్రధాని అయ్యాక దాన్నే కొనసాగించారు. అలాగని పూర్తిగా సంఘ్ని అంటరాందానిగా చూడడం కూడా మోడీ ఉద్దేశం కాదు. సందర్భం వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లడానికి ఆయన ఎప్పుడూ సందేహించలేదు. మోడీ ప్రధానిగానే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంఘ్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఎర్రకోట బురుజుల మీద నుంచి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ సేవల్ని కొనియాడారు. ఇటీవల 75 ఏళ్లకు పదవీ విరమణ విషయంలో వచ్చిన సమస్యను పరిష్కరించుకునే క్రమంలో జరిగిన పరిణామాలు మార్పును కళ్లకు కడుతున్నాయి. వాస్తవానికి అక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిన సందర్భం వేరు. గతంలో ఎప్పుడో ఎవరో అన్న మాటల్ని మాత్రమే ఆయన కోట్ చేశారు. అంతేకాని ఎక్కడా ప్రస్తుత రాజకీయాలు నేతల గురించి ప్రస్తావించలేదు. కానీ అవకాశం కోసం చూస్తున్న ప్రత్యర్థులు మోహన్ భగవత్ మాటల్ని అందిపుచ్చుకున్నారు. దీంతో మోహన్ భగవత్ వెంటనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ క్లారిటీ జనంలోకి వెళ్లలేదు అనే అభిప్రాయం ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకల సందర్భంగా ఆయన మరోసారి ఈ విషయంలో సందిగ్ధత ఏమీ లేదని తేల్చేశారు. 75 ఏళ్లకు పదవీ విరమణ చేయలేదని, తానెవరికీ చెప్పలేదని, ఎవరి పేరు ప్రస్తావించలేదని క్లారిటీ ఇచ్చారు మోహన్ భగవత్. ఇక్కడ కీలకమైన ఉమ్మడి లక్ష్యాల సాధన విషయానికొస్తే వాజ్పేయి హయాంలో కుదరలేదు, అవకాశం లేదు. మోడీ హయాంలో కొంతమేర పురోగతి ఉంది. కానీ ఇంకా సాధించాల్సిన లక్ష్యాలున్నాయి. ఆ సంగతి మోడీకి తెలుసు. మిగతా లక్ష్యాలు కూడా సాధించాలనే ఉద్దేశంతోనే ఆయనున్నారన్నది బీజేపీ వర్గాల మాట. ఇందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సంఘ్ కూడా గమనంలోకి తీసుకోవాలని మోడీ ఆశిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ గత శతాబ్ద కాలంలో ఎన్నో కాల పరీక్షల్ని తట్టుకుని నిలబడగలిగిందే. నిజమే, బీజేపీ కూడా మిగతా పార్టీలతో పోలిస్తే చాలా డక్కాముక్కీలు తిని ఈ స్థాయికి చేరుకుందే. ఇది వాస్తవమే. ఎవరి స్థాయిలో వారికి అనుభవం ఉందే. ఎవరి బలాలు వారుకున్నాయి, ఎవరి బలహీనతలు వారుకున్నాయి. అంతిమంగా ఒకరు లేకుండా మరొకరు సంపూర్ణం కాదనే విషయం వాస్తవం. కానీ ఎవరు ఎప్పుడు తగ్గాలో అప్పుడు తగ్గాలనే సూత్రం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ సమయానుకూలంగా మాట్లాడితే పర్లేదు, కానీ మోడీని డామినేట్ చేసే స్థాయిలో ప్రకటనలు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుందనే చర్చకు తావిచ్చింది. ప్రస్తుతం మోడీ ఇమేజ్ ఆర్ఎస్ఎస్ను దాటిపోయిన మాట కూడా కళ్ల ముందే కనిపిస్తున్న సత్యం. ఈ సందర్భంలో అచ్చేదిన్ గురించి మాట్లాడడం, దానికి తామే కారణమని క్లెయిమ్ చేసుకోవడంలో ఔచిత్యం ఏమిటి అనేది సంఘ్ కూడా ఆలోచించుకోవాలి. जब हमारा काम बढ़ा तो उस नीति का पुरस्कार करने वालों को लाभ हुआ, उनके अच्छे दिन आ गए. ఏదేమైనా మోడీ నాయకత్వాన్ని బలపరచడం ఇప్పుడు బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్కు అవసరమే. ఎందుకంటే మోడీ వచ్చాక అటు బీజేపీతో ఇటు ఆర్ఎస్ఎస్ విస్తరణ కూడా ఊపందుకుందే. ఈ ఉత్సాహాన్ని కొనసాగించడానికి మోడీకి తమ వైపు నుంచి ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా అంశాలుంటే మోడీతో చర్చించుకోవాలే గాని బహిరంగ ప్రకటనలు చేసే ముందు కాస్త ఆచితూచి వ్యవహరించాలి అనేది బీజేపీ నేతల ఉద్దేశంగా ఉంది. ఎంత కష్టపడితే మోడీ ఇమేజ్ ఆర్ఎస్ఎస్ను దాటి ఎదిగిందో సంఘ్ కూడా బాగా తెలుసు. కాబట్టి ఆ ఇమేజ్ విలువను గుర్తుంచుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్కు కూడా ఉంది అనేది కాదనలేని వాస్తవం.